హాయ్, దిస్ ఈజ్ ఇంద్రుజ. వెల్కమ్ టు వైకే టీవీ. వయస్సు ఒక సంఖ్య అని తను ఎంచుకున్న రంగం ద్వారా నిరూపిస్తూ ఎందరో మహిళలకు ప్రేరణగా నిలుస్తూ క్రీడా రంగంలో ముఖ్యంగా స్విమ్మింగ్ మరియు జల యోగలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకొని ఎన్నో గోల్డ్ మెడల్లు, రజత పథకాలు సంపాదించి మహిళలకు ప్రేరణగా నిలుస్తున్నారు. అలాగే విజయవాడ కృష్ణా నదిలో 1.5 కిలోమీటర్లు ఈదిన తొలి మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీమతి విజయశ్రీ గుప్తా గారు. మరి ఆమె ఈ స్థాయికి రావడానికి గల కారణాలు, అసలు ఆమె ఎలా కృషి చేశారు, అసలు ఈ స్థాయికి ఎలా వచ్చారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఎస్ సార్, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. ఎస్ మేడం, మిమ్మల్ని చూడంగానే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది నాకు. అసలు చాలా ఎనర్జెటిక్గా కనబడుతున్నారు. అసలు మీ ఎనర్జీకి కారణం ఏంటి మేడం? ఇట్స్ మై యాటిట్యూడ్. ఎందుకంటే మీరు ఇందాకే చెప్పారు సీనియర్ మహిళ అని చెప్పారు కదా. సీనియర్ మహిళ అనేది ఇందాక మీరే అన్నారు వయసుతో సంబంధం లేకుండా అని. వయసు అనేది శరీరానికి కానీ మనసు కాదు కదండి. ఎప్పుడు కూడా మీ ఛానల్ పేరు యువ కెరటాలని పెట్టినట్టు మీరు యువకుడుగా అనుకుంటే మీరు యువకుడుగానే అనిపిస్తారు, మీరు వృద్ధులుగా అనుకుంటే వృద్ధులుగా ఫీల్ అవుతారు అనమాట. అందుకని మీ యాటిట్యూడ్లోనే ప్రతిరోజు ఎస్ ఐ కెన్ డూ ఎనీథింగ్. సమ్టైమ్స్ మై ఫ్రెండ్స్ విల్ ఆస్క్ మీ, నువ్వు ఇంకా చేస్తున్నావు కదా, నీ ఏజ్ ఎంత అని అడుగుతూ ఉంటారు. ఏజ్ ఎంత, వై డూ యూ వరీ అబౌట్ మై ఏజ్, ఐఎమ్ ఏజ్లెస్ అని చెప్తుంటే అంటారు అనమాట. ఏజ్లెస్, హౌ డూ యూ ఫీల్ ఏజ్లెస్? బికాస్ వెన్ ఐ డూ సర్టన్ థింగ్స్ విచ్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు డూ అట్ దిస్ పర్టిక్యులర్ టైమ్, ఐ రియలీ ఫీల్ నేను యువకురాలినే. ఎందుకంటే అది ఒక థాట్ ప్రాసెస్ అండి. మీరు నేను ఎక్కువగా మోటివేషనల్ స్పీచెస్ ఇస్తుంటాను. తర్వాత ఎక్కువగా దానితో నేను ప్రభావితం అవుతూ ఉంటాను. ఆడ మగ ఆ జెండర్ డిస్క్రిమినేషన్ ఎలాగో, ఫెయిలియర్ అండ్ సక్సెస్, ఆర్ యూ ఎన్ అచీవర్ ఆర్ యూ ఎ లూజర్ అని మనం క్వశ్చన్ చేసుకుంటే, మొదట్లోనే మనం అందరూ లూజర్ అని చెప్పలేం. కానీ ఒక సీతాకోక చిలుక ఉందనుకోండి, మొట్టమొదట అది అంత అందంగా ఉండదు కదా. అది కకున్లో ఉన్నప్పుడు మట్టి దాని చుట్టూ ఉంటుంది. తెరుచుకొని బయటకు వచ్చినప్పుడు మాత్రమే అది అందమైన ప్రపంచాన్ని చూస్తుంది, అందంగా అది ఉంటుంది, మనకి కూడా ఆహ్లాదాన్ని పంచుతుంది. అలాగే నేను పుట్టి పెరిగింది చెన్నైలో. బట్ నేను అక్కడ నేను చాలా చాలా సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగినందువల్ల నేను నిజంగా చెప్తున్నాను, అందరు అంటారు జస్ట్ నేమ్ యువర్ ప్లేస్ దెన్ ఐ విల్ లెట్ యూ నో హౌ యు ఆర్ అని. బట్ ఇట్ ఈస్ నాట్ ద ప్లేస్, ఇట్ ఈస్ యువర్ మైండ్ విచ్ మేక్స్ యూ ఎ అచీవర్. ఎందుకంటే ఐ ప్రౌడ్లీ సే దట్ ఐ ఓ ఆల్ మై సక్సెస్ అండ్ ఆల్ మై క్రెడిట్ టు విజయవాడ, దో ఐ బిలాంగ్ టు చెన్నై. నేను సాంప్రదాయ కుటుంబం నుంచి రాబట్టి నేను ఇందాకే చెప్పాను, క్రీడల్లో మటుకు మనకి అన్ని రంగాల్లో స్త్రీలు పురుషుల్లోనే అంతగా వయోభేదం కానీ లింగ భేదం కానీ చాలా చాలా తగ్గింది ఇప్పుడు ప్రస్తుతం. ఆ రోజుల్లో నేను చేసిన రోజుల్లో మటుకు ఇక్కడ విజయవాడలో సంగతి చెప్తున్నాను, ఎవ్వరూ నన్ను ప్రోత్సహించిన వాళ్ళు లేరు. మా హస్బెండ్ యొక్క ప్రోత్సాహం తప్పించి నాకు ఏమీ లేదు. అదొక ఫ్యాసినేషన్ అంతే. ఇది ఎలా వచ్చింది మీకు అంటే, ఐ హ్యావ్ 3 daughters అండి. ఐఎమ్ బ్లెస్డ్ విత్ 3 daughters. ఒక అమ్మాయి మా ఇంటికి కొంచెం దగ్గర, మా స్విమ్మింగ్ పూల్, అదొక్కటే స్విమ్మింగ్ పూల్, 25 meters స్విమ్మింగ్ పూల్. షీఈస్ వెరీ గుడ్ ఇన్ హర్ అకాడమిక్స్. తను ఇప్పుడు యుఎస్లో షీఈస్ డాక్టర్ విదుషి గుప్తా. వెరీ గుడ్. తన పేరు ఇప్పటికి కూడా స్విమ్మింగ్ పూల్లో డాక్టర్ విదుషి గుప్తా అని రాసి ఉంటుంది. యాక్చువల్లీ తను కూడా స్విమ్మరా మేడం? షీ ఈస్ మై మోటివేటర్. ఓకే, వెరీ గుడ్. అందరూ తల్లిని చూసి పిల్లల్ని నేర్చుకుంటారు, నేను పిల్లల్ని చూసి నేను నేర్చుకున్నాను. నేను మోటివేట్ చాలా గ్రేట్ మేడం, చాలా గ్రేట్. ఎందుకంటే ఐ యూస్ టు సీట్ లైక్ దట్. తను చేస్తూ ఉన్నప్పుడు మా మాస్టర్ గారు చాలా చాలా స్ట్రిక్ట్ అండి. హీస్ నో మోర్, కీర్తిశేషులు సాంబశివరావు గారు అని ఆయన చెప్తుండేవారు అనమాట. నేను వెళ్ళి కూర్చుని చూస్తూ ఉంటే ఈ అమ్మాయిని కనుక బాగా పదును పెడితే చాలా బాగా వస్తుందని చెప్పి తన్ని చూసి ఏముంది అటు నుంచి ఇటు నుంచి అటు చేసేస్తుంది అండ్ షీఈస్ విన్నింగ్ మెడల్స్.
వై నాట్ ఐ ఆల్సో కూర్చొని బోర్ కొట్టేసేది అనమాట. ఎందుకంటే 3000 చేయాలి వాళ్ళు, పొద్దున్న 1000, మధ్యాహ్నం 1000, సాయంత్రం 1000 అంత చేస్తే కానీ నువ్వు డిస్ట్రిక్ట్ లెవెల్, దీంట్లో 3 లెవెల్స్ ఉంటాయండి, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్. అందుకని అంచెలంచెలుగా ఎదుగుతాం కదా. తను చూసిన తర్వాత నేను అనుకున్నాను, నేను అంటే ఫిజికల్గా నేను ఫిట్గానే ఉంటాను, బికాస్ ఐఎమ్ వెరీ వెరీ స్ట్రిక్ట్ విత్ మై డైట్ అండ్ మై ఎక్సర్సైజ్. అసలు మీ పేరు ఆంధ్రప్రదేశ్ తరపున విజయశ్రీ గుప్తా అనగానే మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు? ఐ ఫీలింగ్ అసలు అనర్వచనీయమైన ఫీలింగ్ అండి అది. ఐఎమ్ రిప్రజెంటింగ్ మై స్టేట్. చెప్పలేము. నేను చెన్నై నుంచి వచ్చినప్పుడు అందరూ అమ్మ షీఈస్ ఫ్రమ్ చెన్నై కాబట్టి షీఈస్ డిఫరెంట్ అని అనుకున్నారు. బట్ వెన్ I know what I was in Chennai and I know what I am in Andhra Pradesh. అయినా కూడా ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని అంటే కొంచెం దూరంగా వెళ్ళేవాళ్ళండి. ఎందుకంటే అంత పేరు లేదు మనకి. ఇప్పుడు వి ప్రూవ్ దట్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ నాట్ లెస్ దాన్ ఎనీ అదర్ మెట్రోస్. చెన్నై, వాట్ ఈస్ దే, చెన్నై చంద్రమా అని ఒక పాట పాడితే చంద్రమామ ఏమైనా కిందకు వస్తాడండి? మీ కృషి ఉండాలి. మట్టిలో మాణిక్యాలు ఎంతమంది లేరు? అవును మేడం. అది స్థలానికి ఉన్న స్థల ప్రభావం, కానీ మీది కాదు. స్విమ్మింగ్ నేను నేర్చుకోవాలి, నేను చెప్పాను కదా అని చెప్పి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సీయింగ్ మై డాటర్. అసలు మా ఇంట్లో అయితే స్విమ్మింగ్ అంటే ఏంటి, అమ్మ నాకు ఇలాగ మెడల్స్ వచ్చాయి అంటే ఏంటి, ఎలా ఉంటుంది అని అంత ఇంత ఎనర్జెటిక్ గా మీరు ఎట్లా ఉండగలుగుతున్నారు? మీ ద మోర్ నేమ్ యూ గెట్, ద మోర్ ఐడెంటిటీ. ఇప్పుడు విజయశ్రీ గుప్తా అంటే స్విమ్మింగ్ చేస్తారు కదా మేడం అని అంటారు. ఎక్కడికన్నా వెళ్ళిన తర్వాత మీరు స్విమ్మర్ కదా మేడం అంటారు. వాకింగ్కి వెళ్తుంటానా వాళ్ళ మనవుడిని చూపిస్తాడు, ఆ మేడం చూడు ఎలా నడుస్తున్నారు, ఆ మేడం మంచి స్విమ్మర్, అలా పేరు తెచ్చుకోవాలి. ఏంటి మనకి ఇంత చిన్న పనులకే ఇంత గుర్తింపు ఉంటే హౌ అబౌట్ ద అచీవర్స్? చిన్న పనులు ఏంటి మేడం, ఇది మీరు చిన్నగా అనుకుంటున్నారా? నాకు మటుకు అలాగే అనిపిస్తుంది. అసలు కాదు మేడం, నిజంగా. ఇప్పుడు ఈ ఏజ్ లో చాలా మంది రిస్క్ అండి, ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తారు. పీస్ అంటే వాట్ ఈస్ పీస్, వాట్ ఈస్ ద థంబ్ రూల్ ఫర్ పీస్ఫుల్ లైఫ్? కృష్ణ రామాన అనుకోకుండా ఎందుకు ఈ గోల, వై డూ వాంట్ టు టేక్ స్ట్రెస్? ఇఫ్ యూ టేక్ స్ట్రెస్ ఓన్లీ యూ కెన్ డూ ఎనీథింగ్. ఇప్పుడు ఒక బెలూన్ ఉందండి, ఆ బెలూన్ కి షేప్ రావాలంటే ఎలా వస్తుంది? స్ట్రెస్ అనుకొని ఊదకుండా అలాగే ఉంచాం, ఇది ఇలాగే ఉన్నది. దీంట్లో ఊదకుండా ఉంటే ఇది ఇలాగే ఉంటుంది. థింక్ దట్ దిస్ ఇస్ అ బెలూన్. ఇఫ్ యూ బ్లో అండ్ పాస్ యువర్ స్ట్రెస్ ఇన్ టు దట్, ఇట్ విల్ గివ్ షేప్. అట్లాగే మన జీవితంలో కూడా మీరు ఏది చేసుకోవాలి అని అనుకున్నారో, సీ ద ఈగల్, లేదంటే సీ ద నేచర్. ఇప్పుడు అలా చేస్తున్నప్పుడు, మేము బ్యాక్ స్ట్రోక్ చేస్తున్నప్పుడు మాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట, పక్షులన్నీ వరుసగా అలా పోతూ ఉంటాయండి. అబ్బా ఎంత బాగుంది, ఆకాశంలో కూడా ఎగిరితే ఇలా ఉంటుందా అనిపిస్తుంది. మా వారికి చెప్తే అన్నారు, నీళ్ళని ఉద్ధరించావు చాలే తల్లి, ఇంకా ఆకాశాన్ని ఉద్ధరించే. అయితే మీరు అది కూడా ట్రై చేద్దామని మీకు ఉంది? ఇప్పటికీ ఉందండి, అభిలాష అయితే ఉంది మీకు, అభిలాష అయితే ఉంది. ఏదో చెయ్యాలి, ఏదో మనకి గుర్తింపు వచ్చిన కొద్ది మనకి అలా అనిపిస్తుందండి. ఫస్ట్ మా అమ్మాయిని చూసి ఇంతే కదా అని అనుకున్నదాన్ని, మనకు ఒక నానుడు ఉంది, దిగితే కానీ లోతు తెలియదు అని చెప్పి. ఎంత కష్టం దీనికి, ఊపిరి బిగపెట్టాలండి. స్విమ్మింగ్ కష్టం కదా, చాలా కష్టం. వెంచర్ స్పోర్ట్ అండి, ఒక్క సెకండ్ చాలు, ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ will take you to another place. Madam, can you please explain about that medals? Madam, medals దాని మీదే ఉంటాయండి. డిస్ట్రిక్ట్ లెవెల్లో, అది నేషనల్ అండి. మొన్న ఇది హైదరాబాద్లో ఫ్రీజింగ్ కోడ్లో దీని మీద రాసి ఉంటుంది, స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని. దీంట్లో కనుక మీరు పార్టిసిపేట్ చేస్తే యు ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ స్విమ్మర్. ఎందుకంటే ఇది ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారండి. కొంతమంది చిన్న చిన్న గ్రామాల నుంచి వస్తారు, ఒరిస్సా. వీళ్ళు ఎలా, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, భాష రాదు, వాళ్ళ నేబల్ భాష, వాళ్ళందరికీ ఎలాగే ఎక్స్పర్టైజ్ వచ్చిందంటే, ఇదివరకు కాలువలు అంటారు చూసారా, పొలం కాలువలు, చెరువుల్లో ఈత కొట్టి, దీంట్లో ఈత కొట్టి, వాళ్ళకి అసలు భయం ఉండదు. మాకన్నా భయం ఉంటుంది కానీ వాళ్ళకి అసలు భయం ఉండదు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కష్టంలో పెరిగి ఆ సూకర్ రొటీన్ ఏదో అంటారండి, అది తింటే అంటే బాగా చలిని తట్టుకుంటారంట వాళ్ళు. అందుకని చెప్పి వాళ్ళని చూసా,
షీ స్విమ్మర్ అనిపిస్తుంది, బట్ షీ ఈస్ అన్ ఎక్సలెంట్ స్విమ్మర్ అని. టు బీ ఎ స్విమ్మర్, నేను చెప్తున్నాను, అపియరెన్సెస్ ఆర్ డిసెప్టివ్. మనకి చెప్తారు ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ యువర్ సక్సెస్ అని, బట్ ఫేస్ని చూసి ఆ అమ్మాయి ఎంత ఎలాంటిదేని చెప్పే రోజులు పోయినాయి ఇప్పుడు. ఇప్పుడు ఇలాంటి చేసినప్పుడు ఇట్ ఈస్ ఏ లైఫ్ లెసన్. మన జీవితం నేర్పించే పాఠాలు వేరే, మన పుస్తకంలో నేర్చుకునే పాఠాలు వేరే. ఎందుకంటే అక్కడ వివిధ రకాలైన మనుషుల్ని చూస్తుంటాం. సమ్ పీపుల్ విల్ బి, ఇంకా మీరు అంటున్నారు చూసారా, మీరు ఎలా ఉన్నారు మేడం, ఎలా ఉన్నారని, బట్ యూ విల్ బి సీయింగ్ మోర్ ఆఫ్ ఎనర్జీ దే. ఎక్కడెక్కడి నుంచో ఫ్లైట్స్లో, దాంట్లో 2 రోజులు 3 రోజులు చేసి, దీనికి ఇది ఎంత ఉంటుంది మీకే తెలుసు. కానీ వీ విల్ స్పెండ్ మోర్ దెన్ 5,000, 6,000, 7,000 ఫర్ అవర్ ట్రావెల్, ఫుడ్, స్టే అండ్ సో మెనీ అదర్ థింగ్స్. మేము పెద్దోళ్ళం అవడంతో మాకు గవర్నమెంట్ తరపున కానీ, డిస్ట్రిక్ట్ తరపున కానీ, దేని తరపున ఆర్థిక ఇది ఉండదు, హెల్ప్ ఉండదు, ఓన్గానే అన్ని మొత్తం పెట్టుకోవాలి. అందుకని నా రిక్వెస్ట్ ఇప్పుడు పబ్లిక్లో రిక్వెస్ట్ ఏంటంటే, అన్ని రంగాల్లో మీరు స్త్రీలను ప్రోత్సహిస్తున్నారు కదా, ఇండియా ఇస్ సో గుడ్. మనలో కూడా ఎంతోమంది, చాలా మందిలో మంచి నైపుణ్యం ఉంది. పాపం బూట్లు లేని వాళ్ళు ఉన్నారు, చెప్పులు లేని వాళ్ళు ఉన్నారు, విలువిద్యలో ఇది ఆర్చరీ ఇవి లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళనన్నా గుర్తించి వయోభేదాన్ని మర్చి పక్కన పెట్టేసేసి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం తరపున, కేంద్ర ప్రభుత్వం తరపున వాళ్ళని కూడా, ఇప్పుడు మనం ఇన్ని రోజులు క్రికెట్ అంటే ఓన్లీ జెంట్స్ అనుకున్నారు, మరి ఇప్పుడు మిథాలీ రాజ్ని ఎలా తీసుకొచ్చారు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. విమెన్ టీమ్ మన భారతదేశానికి ఎలా పేరు తెచ్చింది? అవును మేడం. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే అన్నట్టు మనకు కూడా ఒక మంచి రోజు వస్తుంది. గివ్ దెమ్ ఏ ఛాన్స్ టు సర్వైవ్, గివ్ దెమ్ ఏ ఛాన్స్ టు షో దర్ టాలెంట్ అండి. మీరు ఒక అవకాశం ఇస్తేనే కదా ఆ పిల్లలు ఎంత అవకాశం ఉందని. ఆ సంగీతత్వం మనలో కొంచెం చాలా తక్కువ అండి. తర్వాత మన ప్రభుత్వాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టి ప్రోత్సహిస్తే కనుక అన్ని రంగాల్లో భారతీయులు ఎంతటి ఘనత సాధించారో, క్రీడా రంగంలో కూడా అలాంటి సాధనకి సరిపడ్డ మహిళలు చాలామంది ఉన్నారు. మహిళలు స్పోర్ట్స్లో ముందుకు రావాలంటే ఏం చేయాలంటారు? మీ సలహాలు ఏంటి మహిళలకు? ఈ కన్సెషన్ కావాలి, ఆ కన్సెషన్ కావాలి అని చెప్పడాన్ని నేను ఎప్పుడు వ్యతిరేకిస్తానండి. మహిళ అయితే ఏమిటి, మహిళ లేకుండా అసలు జగతి పురోగతి ఉందా? ఎప్పుడు కూడా పురోగతికి ఎవరు మూల కారణం? జనని. జగతి పురోగతి ఎప్పుడు మనలోనే ఉంది. అంతటి విలువైన జీవితాన్ని మనం భగవంతుడు ప్రసాదించినప్పుడు మనల్ని మనమే, నన్ను ఆదరించండి, నాకు సహాయం చేయండి, నన్ను ప్రోత్సహించండి, నేను వీక్ అని మనకి మనమే చెప్పుకుంటే ఇంకా ఎదుటోడికి మనం చులకనవటం లేదా? నేనేం చెప్తున్నానంటే, నిన్ను నువ్వు గౌరవించుకో. నీకు నువ్వు వీక్ ఇన్ వాట్? ఫిజికలీ, నాట్ మెంటలీ. సో నువ్వు మెంటల్గా వెన్ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్, సంఘం నిన్ను ఆమోదిస్తుంది తప్పకుండా. నువ్వు అడగద్దు, ఆచరణలో పెట్టు. నువ్వు ఏం చెయ్యగలవు అనేది నువ్వు నిరూపించినప్పుడు. ఇప్పుడు ముర్ముర్ గారు ఉన్నారండి, ఇప్పుడు మనకి ఎంతమంది లేడీ, ద్రౌపది ముర్ముర్, ఆమెను చూశాను. తర్వాత మొన్న సీతక్క గారు అని చెప్పి ఆమె దగ్గర నుంచి నేను ఇది తీసుకున్నాను. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తే వాళ్ళు కనుక నిజంగా నేను వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తలుచుకొని వెనకబడి ఉంటే ఆ స్థాయికి ఎదిగేవారండి. అందుకని మనం ఒక దానికి ఎదగాలంటే కొన్ని మర్చిపోవాలి, కొన్నిటిని సాధించాలంటే దాన్ని తప్పు అని నిరూపించాలి. డోంట్ ఆస్క్ ఫర్ ఎనీ పిటీ, ప్రూవ్ యువర్ సెల్ఫ్. సొసైటీ విల్ యాక్సెప్ట్ ఇట్ బై దెమ్సెల్వ్స్. అది దట్స్ వాట్ నాకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఇది మహిళా దినోత్సవం, ఐ థింక్ దట్ ఎవ్రీ డే ఇస్ దినోత్సవమే. ఉత్సాహం ఉంటే నీ జీవితం ఉత్సవం లాగే ఉంటుంది. అందుకని బీ స్పోర్టివ్ అండ్ టేక్ థింగ్స్ యాజ్ ఛాలెంజ్. డోంట్ థింక్ దట్ ఐ కాంట్ డూ ఇట్. థింక్ దట్ ఎస్ ఐ కెన్ డూ ఇట్, యూ విల్ డూ ఇట్. That's what I did it, and I want to propagate this idea to మీ యువ కెరటాలు. వీడు ముసలోడు, వీడు ముసల్ది అని ఇళ్లలో అమ్మల్ని, నాన్నగారిని, బామ్మని, వీళ్ళని ఎవరైనా పిలుస్తుంటే నాకు అస్సలు నచ్చదండి. కానీ పెద్దవాళ్ళు అలా పిలవకూడదు, తప్పు.
పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి. ఏ ముసలా నువ్వు నోరు మూసుకో, నీకేం తెలుసు అని పిల్లలు, మనవలు అంటుంటే వీళ్ళు చూసి నవ్వుతూ ఉంటారు తల్లిదండ్రులు. దట్ ఈస్ వెరీ బ్యాడ్ ఐ మీన్ ప్రెజెంటేషన్ బై పేరెంటింగ్. ఆ పేరెంటింగ్ దగ్గర నుంచి నీ యొక్క విలువ నువ్వు తెలుసుకోవాలి. తప్పు. వాళ్ళు ముసలే. కానీ ఒక్కటి నేర్చుకో, ఎవ్వరు పుట్టినప్పుడు చిన్నగానే ఉంటారు. ఎవ్రీ ఎవరైనా పర్సన్ ఆ స్టేట్‌కి అక్కడికి వస్తారు. వెళ్ళాలి. ముసలు అవుతారు. అవును. అందుకని ఎవడైతే పిలుస్తున్నాడో తప్పు నాన్న అలా పిలవకూడదు. ఒకరోజు మనం కూడా ఆ స్టేట్‌కి వెళదాము. ఏ జీవితంలో ఒక్కొక్క స్థాయికి ఎలాంటి గౌరవం దక్కుతుందో అలాంటి గౌరవం దక్కుతుంది అంతే. హ్మ్. అది అనేది మీరు ఎప్పుడు భయం వదిలిపెట్టండి. జయం మీదవుతది. హ్మ్. అది దట్ ఈస్ మై నినాదం. మేడం మీ మాటలు చూస్తున్నా, వింటున్నా చాలా ఇన్స్పిరేషన్‌గా ఉంది. అసలు మీరు ఇలా మాట్లాడుతున్నారు, ఇంత ఎనర్జిటిక్‌గా ఉన్నారు అంటే వెనకాల సపోర్ట్ చాలా బావుండాలి. అది ఫ్యామిలీ. సో, మీ ఫ్యామిలీ వివరాలేంటో మాకు తెలియాలని నేను కోరుకుంటున్నాను. మేడం చెప్పండి. మీ ఫ్యామిలీ గురించి నాకు బాగా ఫ్యామిలీ తెలుసుకోవాలని ఉంది. నా ఫ్యామిలీ అంటే నిజంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటది కానీ, ఫ్యామిలీ సపోర్ట్ వల్లే వీళ్ళు పైకొచ్చారు అనేది మటుకు ఆ భావన అనేది కొంచెం పక్కన పెట్టాలి. హ్మ్. ఫ్యామిలీ ప్రతి దాంట్లో మిమ్మల్ని సపోర్ట్ చెయ్యదు. హ్మ్. చెయ్యకపోవచ్చు, చెయ్యొచ్చు. హ్మ్. అది వాళ్ళ కుటుంబ నేపథ్యం బట్టి ఉంటుందండి. హ్మ్. ఇప్పుడు ఒక సామాజికంగా మీరు బాగా ఉన్నత స్థాయిలో ఉన్నారనుకోండి, ఫర్ ఎనీథింగ్ ఓకే. చెయ్యి, చెయ్యి, చెయ్యి అంటారు. హ్మ్. నేను ఇందాక చెప్పాను కదా! ఖర్చుతో కూడింది. తర్వాత సంఘభీతి ఒకటుంటుంది. మాకేంటంటే ప్రాబ్లమ్ కాస్ట్యూమ్. హ్మ్. హ్మ్. ఆ కాస్ట్యూమ్‌తో వస్తది నా కథ మొత్తం. మళ్ళీ అవును. తిరిగి, అవును. తిరిగి అవును. హీరోయిన్ యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఆ ఫ్యామిలీ కాస్ట్యూమ్ దగ్గర కన్నా వస్తుంది. బయట వాళ్ళది ఎక్కువుంటది. సంఘభీతి అనేది ఆ సోషల్ స్టిగ్మా. హ్మ్. ఛీ! ఛీ! అదేం డ్రెస్సు అది ఇది. హ్మ్. 5 ఏళ్ళు నేను కాస్ట్యూమ్ ఏసుకోలేదని చెప్పి మా గురువుగారు అస్సలు నన్ను పూల్‌లోకి రానిచ్చినా కూడా నేర్పించలేదు. హి వాస్ డిస్కరేజింగ్. హ్మ్. నేను ముందే చెప్పాను కదా! నేను చుడిదారును, టాప్ ఏసుకొని ఎడితే నీళ్ళల్లో దిగితే ఇట్లా ఉబ్బిపోతా. హ్మ్. అందుచేత నేను చేయలేకపోయేదాన్ని. వాళ్ళనుకునేవాళ్ళు ఈమెకి రాదు, ఈమె చేయలేదు అని చెప్పి అలా డిస్కరేజ్ చేశారు. దెన్ నేను ఇది కాదు పద్ధతి, నాకెందుకు రావట్లేదని క్వెషన్ చేస్తే దెన్ కాస్ట్యూమ్ ఎప్పుడు పర్ఫెక్ట్‌గుండాలి హ్మ్. స్విమ్మింగ్‌కి. ఇప్పుడు సామాజికంగా యాక్సెప్ట్ చేసేసారు. హ్మ్. స్విమ్మర్స్ విల్ బి లైక్ దిస్ ఓన్లీ హ్మ్. అని కాస్ట్యూమ్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలి. టైట్‌గా ఉండాలనమాట. హ్మ్. అట్లాంటి కాస్ట్యూమ్‌ని ఇప్పుడు సమాజం అంగీకరించింది. కొన్ని కొన్ని దీంట్లో సమాజం అంగీకరించినప్పుడు మీరు కుటుంబ నేపథ్యం అని అడిగారు కదా! హ్మ్. విమర్శించేవాళ్ళు విమర్శిస్తారు. మీ కోడలు ఇలాగా, మీ కూతురు ఇలాగా ఇవన్నీ అవును. పక్కన పెట్టాలండి. అంతే. మా వారు అక్కడ అక్కడ దాకా మటుకు హి యూజ్డ్ టు సపోర్ట్ మీ బికాజ్ హి వాంటెడ్ టు ఆయన గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చారు. కానీ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ వెరీ బ్రాడ్ మైండెడ్. హ్మ్. ఆయన దగ్గరే నేను నేర్చుకున్నాను. నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను. తర్వాత స్విమ్మింగ్ నేర్చుకున్నాను. కార్ డ్రైవ్ చేయగలను. 4 వీల్ చేయగలను. హ్మ్. ఐఎమ్ ఎ వెరీ సక్సెస్‌ఫుల్ ఈవెంట్ మేనేజర్ హ్మ్. అండ్ ఐ కెన్ స్పీక్ వెల్ ఆల్ ద 4 లాంగ్వేజెస్. ఆయన ఆల్ చూసారు. రౌండర్. యాహ్! ఆల్ రౌండర్ అనే అనుకోవచ్చు. ఐ ఫీల్ హ్యాపీ బికాజ్ పీపుల్ హావ్ రికగ్నైజ్డ్ మీ లైక్ ఎన్ ఆల్ రౌండర్. సో, ఆయన కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. హ్మ్. ఇన్ సోషల్ ఆర్గనైజేషన్స్ ఆల్సో దే థాట్ దట్ ఐఎమ్ కేపబుల్ అని చెప్పి హైయెస్ట్ పొజిషన్స్ అన్నీ బానే చేశాను. అందుకని ఫ్యామిలీ సపోర్ట్ అక్కడిదాకా బానే ఉంటుందండి. ఇంకా పెళ్ళిళ్ళయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ద ప్రాబ్లమ్ కమ్స్ విత్ సిబ్లింగ్స్ నుంచి కాకుండా వాళ్ళ ఫ్యామిలీ. ఓకే. వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళ ఆ! ఫ్యామిలీస్. వాళ్ళు గూడా ముందు ముందు ఏదో అంటారు. దాని తర్వాత ఇప్పుడు అందరూ అలవాటయిపోయింది. హ్మ్. హ్మ్. నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. అండ్ మై డాటర్స్ ఆర్ వెరీ అదే. హ్యాపీ. ఐయామ్ బ్లెస్డ్ విత్ 3 డాటర్స్. తర్వాత డాటర్స్ అయినా, సన్స్ అయినా పేరెంటింగ్‌లో ఇఫ్ యూ షో డిస్క్రిమినేషన్ వాళ్ళు అలాగే పెరుగుతారు. హ్మ్. నేను వీక్ అని. నేనెప్పుడు నా పిల్లలకి నువ్వు వీక్ అని చెప్పలేదు. యూ ఆర్ ఈక్వల్ టు మ్యాన్. మ్యాన్. ప్రూవ్ యువర్‌సెల్ఫ్ దట్స్ హ్మ్. ఆల్ అని చెప్పాను. దే ఆర్ హ్యాపీ. ఇప్పుడు వాళ్ళు ఏదన్నా వచ్చినా వాళ్ళ ఫ్యామిలీస్‌కి, ఫ్రెండ్స్‌కి పెట్టినప్పుడు మటుకు ఫీల్ అవుతుంటాను. అమ్మ వాళ్ళు మమ్మల్ని తిడుతున్నారమ్మా. మీ అమ్మ ఇంత బాగా చేస్తుంది. నువ్వేం చేస్తున్నావని. అందుకని నేను పోస్ట్ చేయను అంటారు ఒక్కొక్కసారి. రివర్స్ అయిపోయింది మొత్తం. మేడం ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు స్విమ్మింగ్ మీరు? 30+ 30+ ఇయర్స్ నుంచి ఇంకా చేస్తున్నారు. కంటిన్యూ చేయాలనే ఉంది నాకు. హ్మ్. అంటే ఎన్నేళ్ళు చేస్తానో నేను చెప్పలేను. అసలేంటి మేడం మీ ఫ్యూచర్ గోల్ ఏంటి? ఫ్యూచర్ గోల్ ఈస్ జస్ట్ కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్.
అండ్ ఈ ఆరోగ్యశ్రీలు, ఈ శ్రీలు, ఆ శ్రీలు అవన్నిటిని పక్కన పెట్టేసేసి ఆరోగ్యం అనేది మీ చేతుల్లో ఉన్నది. మానసికంగా, శారీరకంగా క్రమశిక్షణ, మీరు తీసుకునే జాగ్రత్త బట్టి ఆడవాళ్ళు దీని మీద, దాని మీద ఆధారపడకుండా ప్రతి దానికి వి డిపెండ్ ఆన్ అవర్ హస్బెండ్స్. ప్రతి దానికి మనం పిల్లల మీద ఆధారపడతాం. హస్బెండ్స్ మీద, వీళ్ళకి మీద డిపెండెన్సీ తప్పదు ఫర్ సర్టన్ లెవెల్. బట్ ఐఎమ్ ఎ సెల్ఫ్ మేడ్ పర్సన్. ఐ విల్ నాట్ కొంచెం ఏమంటారంటే షీ టేక్స్ హర్ ఓన్ డెసిషన్స్. ఎస్, I take my decisions. I think that I can do it correctly. When you have confidence in yourself, why should you bend your head to somebody? So be a self-made person. That gives you more confidence, and that gives you more of opportunity to take up new ventures. ఇప్పుడు ఈ స్విమ్మింగ్ కూడా ఇట్ ఈస్ మై డెసిషన్. ఈ పిల్లలు ఇప్పుడు కూడా అంటారు వాటర్ ఇప్పుడు చూడండి అవి అలా నల్లగా అయిపోతున్నాయి. ఇంకా కొన్ని రోజులు 120 ఉన్నాయి అని చెప్పానా, ఎక్కడున్నాయని మనం వెతుకోవాలి, రిబ్బర్లే మిగులుతాయి. అవును. నథింగ్ ఇస్ పర్మనెంట్, బట్ దట్ ఐమ్ అన్ అచీవర్. యా, అదొక్కటే. ఒకసారి ఒక జర్నలిస్ట్ మీలాగే, మీకు 3 అమ్మాయిలు కదా, అందరికీ డైమండ్స్ అన్నీ, యు ఆర్ క్రేజీ అబౌట్ డైమండ్స్ కదా, ఆర్ యూ క్రేజీ అబౌట్ జ్యువెలరీ అంటే, ఐ మేడ్ మై daughters as diamonds. I never buy diamonds for them. We buy, but be yourself as a diamond. Yes. And you light yourself and give light to the society. నువ్వు మెరిసినప్పుడు సమాజానికి నువ్వు ఉపయోగపడతావు. అందుకని నువ్వే భయపడి నువ్వు ఉంటే సమాజానికి నువ్వేం చేయగలుగుతావు? జీవితం అనేది కేవలం నీ కోసం కాదు, నువ్వు జీవిస్తూ సమాజానికి నువ్వు ఏంటి కాంట్రిబ్యూట్ చేసావు, వాట్ ఈస్ దట్? Every person, I believe that every person comes with a mission. What is that mission? Just analyze and fulfill that mission. Be peaceful. మేడం, మీలాంటి వాళ్ళు సమాజంలోకి రావాలి అంటే ఏం చేయాలి? ఏం మార్పు కావాలని మీరు కోరుకుంటున్నారు? సమాజంలోకి రావాలి అంటే రారండి, వచ్చి చూపించాలి. అది ఎలా వస్తుంది అంటే వాళ్ళ మనసులో వాట్ ఈస్ యువర్ ప్లస్ పాయింట్, నీకు ఎంత ఎండ్యూరెన్స్ ఉన్నది, ఎంత పేషెన్స్ ఉన్నది, తర్వాత వాట్ ఈస్ ద టైం లెఫ్ట్. ఇప్పుడు నేను ఉన్నానండి, ఐఎమ్ ఏ సీనియర్ పర్సన్. ఇంకా హౌ ఓల్డ్ ఐఎమ్ గోయింగ్ టు ఐ మీన్ రిమైన్ ఇన్ దిస్ స్విమ్మింగ్ అని మీరు క్వశ్చన్ వేస్తే, దెర్ ఇస్ నో క్వశ్చన్. యాజ్ లాంగ్ యాజ్ ఐ ఫీల్ దట్ ఐ కెన్ డూ ఇట్. అది ఇప్పుడు ఆసనాలు చిన్నపిల్లలు వేయలేరు, బట్ ఐ కంపీట్ విత్ దెమ్. నా పిల్లలు నన్ను చూసి ఆశ్చర్యపోతారు, అమ్మ ఇంకే నేను ఎప్పుడు కూడా టిఫిన్ పెట్టక ముందు నువ్వు ఈ ఆసనం వేస్తేనే నీకు టిఫిన్ పెడతానని అంటే, వాళ్ళంటే నువ్వు టిఫిన్ పెట్టకపోతే పర్వాలేదు కానీ ఆసనం ఒకటి వేయద్దు. మేడం, మీరు యూత్ తో పోటీ పడాలనుకుంటున్నారు. ఎస్. అసలు దేంట్లో పోటీ పడాలనుకుంటున్నారు మేడం? ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ వాట్ యూత్ థింక్ దట్ యూ కెన్ నాట్ కంపీట్ విత్ దెమ్. నేను ఎందుకు చేస్తాను, నువ్వేం చేస్తావు, ఇవంటి ఏం చేయి, నువ్వు పోయిన సంవత్సరం నేను చేయగలిగాను, ఈ సంవత్సరం కూడా నేను చేయగలిగాను అంటే, నా ఆరోగ్య పరిస్థితి, మానసిక పరిస్థితిని మెడికల్ టెస్టుల ద్వారా కాదు, ఇది ఈ యాక్షన్ ద్వారా నాకు తెలిసిపోతుంది. దానికోసం నేను చేస్తున్నా. అది తర్వాత చాలామంది ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తీసుకున్నప్పుడు కానీ ఇది కానీ, ఐ వాజ్ రియల్లీ అప్రిషియేటింగ్ మై సెల్ఫ్. చూడు, నేను కష్టపడ్డాను. ఎన్ని వేల మంది అండి ఆ రోజు కర్నూలులో ఇచ్చారు. అది ఆయన పెద్ద హెలికాప్టర్లో దిగారు. అందరూ మా అందరికీ ఒక 10 మందికో ఎంతమందికో వివిధ రంగాల్లో వాళ్ళకి. ఐ వాజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు సీఎం గారిని కూర్చోమని వాళ్ళు చెప్తే నాకు కొంచెం భయం వేసింది, సీఎం పక్కన కూర్చోంటేనే. దెన్ ఐ వాజ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అంటే ఈ స్థాయికి మనం ఎదిగామంటే మన కష్టమే కదా. ఆ కష్టాన్ని నేను ఇది కష్టం అని వదిలేసి ఉంటే నేను ఆ స్థాయికి ఎదగలిగాను. అట్లాగే తర్వాత సీతక్క గారు కానీ, మొన్న అనిత వచ్చారు, వంగల్పూడి అనిత మేడం గారు, మన హోమ్ మినిస్టర్ గారు వచ్చారు. తర్వాత టూరిజం మినిస్టర్ గారు కందుల దుర్గేష్ అని చెప్పి అక్కడ రాజమండ్రి కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు, మీ ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ దాకా ఉన్నారు సార్ కాంపిటీటర్స్ అంటే, ఈ ఏజ్ నుంచి 8 to 80 దాకా ఉన్నారు అంటే,
80యా? 80 రాలేదు కానీ 80 దాకా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు సార్ అని. అంటే అప్పుడు నేను చెప్పాననమాట. సార్ నేను ఇంకా 80 కాదు సార్. ఐయామ్ స్టిల్ నియర్ టు దట్ అంటేను, చూడండి ఆమె ముసలామె కాదంట అని అందరితో చెప్పారు. నేను ముసలి కాదని నేను చెప్పట్లేదు సార్. నాకు ఇంకా 80 రాలేదని చెప్పాను. 75+ గ్రూపు 80 ఒకటే ఇదనమాట. అందుకని అట్లాగా మనసులో నేను ముసలి నేను చెయ్యలేను అనుకుంటే అప్పుడు ఆయన కూడా అదే అన్నారు. నిజంగా షీ ఈస్ ద యంగెస్ట్ పార్టిసిపెంట్ అని. హూమ్ ఎవర్ నేను చాలామంది కమిషనర్స్, కలెక్టర్స్ వీళ్ళు, వాళ్ళు తర్వాత జమున ఆమె కూడా మా కమ్యూనిటీయే. షీ వాస్ షాక్డ్. మా కమ్యూనిటీలో చాలా పిరికి వాళ్ళ కింద లెక్క మేము. అందుకని చెప్పి మీరు చేస్తున్నారంటే మిమ్మల్ని అంగీకరించిన మీ ఇది ఎంతగా మారింది అని తెలుస్తుంది మేడం అని అన్నారు. చాలామంది మినిస్టర్స్ గానీ, వీళ్ళు గానీ ఎవ్రీబడీ విల్ అప్రిషియేట్. వాళ్ళకి అన్ని రంగాలకి అంతగా ఏమి చెప్పరు. కానీ నాదొచ్చేటప్పటికి స్విమ్మింగా 75+ అనేటప్పుడు అందరూ ఇలా రుచి చూస్తారు. అదే ఒక ఆశ్చర్యం మేడం. 75+ వాళ్ళు స్విమ్మింగ్ చేయడం అంటే మామూలు విషయం మామూలు కాదు. మేడం. చివరిగా మీరు మహిళలకు ఇచ్చే సందేశం ఏంటి? మహిళలకి ఇచ్చే సందేశంలో మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను. వయసు గురించి నేను పెద్దదాన్ని అనే విషయాన్ని మర్చిపోండి. మర్చిపోయి మీరు చేయగలిగినన్నాళ్ళు చెయ్యండి. 75+ ఏంటండి, 90+, 95+, 100+ కూడా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు అంటే వాళ్ళు చేస్తున్నారని అమెరికాలో 100 వాళ్ళకి 100+ వాళ్ళు కూడా దే లుక్ సో యంగ్ అండ్ ఎనర్జెటిక్ బికాస్ ఆఫ్ ద ఎన్వైర్న్మెంట్. అక్కడ కూడా ఫుల్‌గా వాళ్ళే డ్రైవ్ చేసుకుంటారు. మీరు ఫ్లైట్ దిగారంటే యూ షుడ్ సీ ద వాష్‌రూమ్స్ విత్ ఆల్ ద సీనియర్ మోస్ట్ లేడీస్. అందరూ అంత టిప్ టాప్‌గా ఉంటారు. వాళ్ళకి ఎంతసేపు కూడా లైఫ్ అంటే ఫుల్ ఎంజాయ్. టిల్ ద లాస్ట్ బ్రెత్ యూ షుడ్ ఫీల్ దట్ యూ ఆర్ ఫిట్ ఎనఫ్ టు ఎంజాయ్ యువర్ లైఫ్ అండ్ ఇట్ ఈస్ యువర్ లైఫ్. ఇట్ ఈస్ నాట్ సంబడీస్ లైఫ్. ఐ హావ్ టు బీ మైసెల్ఫ్ అని చెప్పి లిప్స్టిక్స్ వేసుకొని ఇది అక్కడికి వెళ్ళొచ్చారంటే గనక మీ యాటిట్యూడ్ మారిపోతుంది మేడం. బికాస్ వాళ్ళ యాటిట్యూడ్ వేరే. వాళ్ళ పూల్స్ చాలా నీట్‌గా ఉంటాయి. శానిటేషన్ ఉంటది. అన్నీ మనకు అవన్నీ ఏమీ లేవు. అవన్నీ కూడా భరిస్తూ సహిస్తూ మీ జాగ్రత్తలు మీరు తీసుకుంటూ ఇదే చేయాలని నేను ఎప్పుడు చెప్పనండి. స్విమ్మింగే చేయాలి. మీకు ఎంచుకున్న రంగంలో మీకు ఏది ఇష్టమో ఆ రంగంలో ముందుకెళ్ళండి. ఎస్ మేడం. మీరు ఆనందంగా ఉండండి. సమాజానికి ఆనందాన్ని పంచండి. అది. థ్యాంక్ యూ మేడం. మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నేనే కాదు మా వైకే టీవీ కూడా చాలా నేర్చుకుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంటర్వ్యూ మేడం. ఎస్ చాలా సంతోషమండి. థ్యాంక్ యూ. ఎందుకంటే నా వైకి నా ఛానల్‌కి మీరు నన్ను పిలిచినప్పుడు నేను అనుకున్నాను నేను సరైన వ్యక్తిని కాదేమో అని. నేను నా భావన కూడా వ్యక్తీకరిస్తే వయసుతో సంబంధం లేకుండా మీరే నిజమైన ప్రతీక అండి ఈ ఛానల్‌కి. మీరు తప్పకుండా రావాలి అని చెప్పి నన్ను ప్రోత్సహించినటువంటి మీ ఛానల్ అధినేతకి కానీ, మీకు కానీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తర్వాత మీలాగా అందరు ఛానల్స్ వాళ్ళు కూడా చిన్నవాళ్ళు బాహ్యంగా అందానికి, రూపానికే కాకుండా వాళ్ళు చేసిన వాళ్ళు ఐ మీన్ సాధించినటువంటి విజయాల్ని ఇలాగ సమాజానికి చెప్తే గానీ వాళ్ళకి తెలీదు కదా! ఎక్కడో ఉన్న వాళ్ళని మనం చూడలేం. మన మధ్యలో ఉన్న వాళ్ళనన్నా మీరు ఇలా ప్రోత్సహిస్తూ ఉంటే నిజంగా యువ కెరటాలు ఎగసిపడుతూ ఉన్నట్టు మీ ఉత్సాహం కూడా ఎగసిపడుతూ ఉండాలి. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ మేడం. ఎస్ నిరంతరం కృషి చేస్తూ క్రీడారంగంలో మహిళలకు ప్రేరణగా నిలుస్తున్న శ్రీమతి జి. విజయ్ గుప్తా గారి ఒక జీవితం ఒక ప్రేరణ మనకి. సో ఆవిడని చూసి మనం చాలా నేర్చుకోవాలి. చివరిగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. దిస్ ఇస్ ఇంద్రజ సైనింగ్ ఆఫ్.